బడి చిన్న కథ అండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఆకాశము చిల్లులు పడినట్టు కుండపోతగా వర్షం కురుస్తోంది. తడుస్తున్నామన్న స్మృతి కోల్పోయినట్టు పనులు చేసుకుంటున్నారు రైతులు. వ్యవసాయం కూడా ఒక జూదం లాంటిదే. విత్తి అష్టకష్టాలు పడి పసిబిడ్డలా సాకిన చేలు ప్రకృతి కరుణిస్తే పండుతాయి. ఉత్సాహంగా గోనెపట్టాలు గడ్డి గొడుగులు మోసుకొని వెడుతున్న శ్రామికులను చూస్తూ కిటికీ దగ్గర నిలబడింది సుశీల. నెత్తిన టప్పుమని పెద్ద నీటిబొట్టు పడేసరికి తల ఎత్తి చూసింది. అక్కడ కురుస్తోంది. బయట వరండాలో నిలబడిన విద్యార్థులు ఇవేవి పట్టించుకోకుండా నీటిలో తడుస్తూ నీటితో ఆడుతున్నారు. ఆ పిల్లల్లో ఒక పిల్లనైతే ఎంత బావుండును. మళ్ళీ కిటికీలో నుండి బయటికి చూసింది. ఎదురుగా దూరంగా పెద్ద బంగ్లా చూస్తూనే ఆమె ఊహలు పరిపరి విధాలుగా పోయాయి. ఆ బంగ్లాలో ఏ జమీందారో ఏ షావుకార్లో భూస్వాములో ఉండి ఉంటారో. మహా అయితే 2 3 4 అయి ఉంటారు. నలుగురికి అంత బంగ్లా ఎందుకు? తన ప్రశ్నకు తానే నవ్వుకుంది. ఏవండి, వర్షం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులను ఇంటికి వెళ్ళమనేదా? వాళ్ళున్నా లాభం లేదు. కూర్చోవడానికి స్థలం లేదు. అసిస్టెంటుగా పనిచేస్తున్న వరలక్ష్మి అడిగింది సుశీలను. వర్షం తగ్గనియండి అన్నది. ఆమె సుశీల కంటే వయసులో పెద్దది. ఆ ఊళ్ళో భర్త చనిపోయిన దగ్గర నుండి పని చేస్తోంది. సీనియర్ మోస్ట్ అనవచ్చు. కానీ విద్యార్హతలు లేనందున అసిస్టెంటుగానే మిగిలిపోయింది. సుశీల మాత్రం ఆమె వయసును అనుభవాన్ని మర్చిపోలేదు. ఎప్పుడు ఏ పని చేసినా ఆమె సలహా సంప్రదింపులు కావాలనుకుంటుంది. వరలక్ష్మి గారు, ఈ బడి కట్టి ఎన్నేళ్ళైంది? ఎన్నో ఏళ్ళా? 2 ఏళ్ళు మొన్నటి సంవత్సరానికి. అప్పుడే జల్లెడలా అయింది చూడండి. ప్రభుత్వమే ప్రజలదన్న భావన మన ప్రజలకెప్పుడు వస్తుందో కదా. నిట్టూర్పు వదిలింది. కనీసం అందరూ అక్షరాస్యులైతే వస్తుందనుకోవచ్చు. వర్షాకాలం అంతా ఇదే పద్ధతి అయితే కొన్నాళ్ళకి మనమే అక్షరాలు మర్చిపోతాము. ఆ బంగ్లా ఎవరిదండి? అదా, భూస్వామి చెంగయ్య గారిదండి. అలాగా. ఆ ఇంట్లో ఎవరెవరుంటారు? ఇప్పుడు ఎవరు ఉండరండి, తాళమే. అతని కొడుకులిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారట. కూతుళ్ళు ఎక్కడెక్కడో ఉంటారో. తోచినప్పుడు సంవత్సరానికి వారం 10 రోజులు వచ్చి ఉండి వెళ్ళిపోతారో. సంవత్సరానికి 1 వారం ఉండడానికి అంత పెద్ద బంగ్లా కావాలా? డబ్బున్నవారు మరి. ఆమె మాట పూర్తి కాక మునిపే బయట పిల్లల దెబ్బలాట వినిపించింది. వరలక్ష్మి గొనుక్కుంటూ వెళ్ళింది. సుశీల ఆలోచిస్తూ బయటకి వచ్చింది. సన్నగా చినుకులు పడుతున్నాయి. కుండపోత వర్షం మాత్రం తగ్గింది. మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి, పిల్లలకు చెప్పిందామే. రేపు వర్షం ఇలాగే ఉంటే ఇంటి దగ్గరే ఉండిపోవాలా? ఓ గడుగ్గాయి అడిగాడు. లేదు, బడికి రావాలి ఖచ్చితంగా చెప్పింది సుశీల. అవతలి మూల వణుకుతూ నిల్చున్న మరో 2 ఉపాధ్యాయులు ఆమెను ముఖం చిట్లించుకొని చూశారు. వచ్చి ఇలా వణుకుతూ నిలబడాలనా? ఆచారి అడిగాడు. అతంది ఆ ఊరే. అధికారులను బ్రతిమాలి స్వంత ఊళ్ళో వేయించుకున్నాడు. అతను పాఠాలు చెప్పే కంటే ఎక్కువగా తన స్వంత వ్యవహారాలు చూసుకుంటాడు. 2 ఎకరాల కొండ్ర దున్నుకుని చిల్లర కొట్టు చూసుకుని బతుకుతున్నాడు. అలాంటిది సుశీల హెచ్ఎంగా వచ్చిన దగ్గర నుండి ఒక రూల్ పెట్టింది. 10 నుండి 4 వరకు బడిలో ఉండి తీరాలని. పాత హెడ్మాస్టర్ గారైతే అతను రూల్ పెట్టి తను వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత నవ్వుకుని మిగిలిన వారు ఆయనను అనుసరించేవారు. సుశీల 9:30 కల్లా బడిలో ఉంటుంది. 4:30 దాటితే గాని బయటికి వెళ్ళదు. పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్టు ఉంది. ఒక్క వరలక్ష్మి మాత్రం ఎవరున్నా లేకపోయినా మాత్రం తనుంటుంది. 4వ టీచరు గోవిందరావు. అతని ఊరు 5 మైళ్ళ దూరాన ఉంటుంది. అతను భార్య కలిసి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూలు పెట్టుకున్నారు. ప్రభుత్వ బడికి తోచినప్పుడు సైకిల్ పైన ఓ ట్రిప్పు కొట్టిపోతాడో. అతన్ని కలుసుకోవాలనుకున్న వారు జీతం వచ్చే రోజు వచ్చి వేచి చూస్తారు. సుశీల అన్నీ కట్టుదిట్టం చేసింది. ఆడది ఏం చేస్తుందిలే అనుకున్న గోవిందరావుకు జీతం రాలేదు. ఆడది ఆదిశక్తి అని గ్రహించాడు. ముఖం మార్చుకుని వస్తున్నాడు. తన కోపం విద్యార్థుల మీద చూపేవాడు. అన్నీ సర్దుబాటు చేసి కొత్త విద్యా సంవత్సరం నుండి కొత్త పాఠశాల అవుతుందని సుశీల సెలవుల్లోనే టైం టేబుల్ సిలబస్ రాసిపెట్టింది. వర్షం వల్ల బడి కురుస్తుంది, విద్యార్థులు బయటికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఊహించలేదు. సుశీల గారు, తన ఆలోచనలు ఆపి తల ఎత్తింది.
గోవిందరావు నిల్చున్నాడు తన సైకిల్ పట్టుకుని. వర్షాలు ఇలా పడుతుంటే సైకిల్ మీద రావటం కుదరదండి. ఎలా కుదిరితే అలా రండి అన్నది కఠినంగా. బురదలో 5 మైళ్ళు నడవలేనండి. మరేం చేద్దాం? వచ్చి మనం ఇక్కడ చేస్తున్న పనే ఉందని 4 రోజులు బడి మూసివేయకూడదు? కూడదు అన్నది కఠినంగా. అతనేదో గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయాక హెల్పర్గా వచ్చిన రంగదాసును వెంటబెట్టుకుని పాత బంగ్లా వైపు వెళ్ళింది. వరండాలోనే దాదాపు 1000 మంది కూర్చోవచ్చు. ఒక పెద్ద రేకుల షెడ్ అది. దాంట్లో కొంత భాగం గరాజ్లా కట్టారు. మిగతా దాంట్లో శిథిలావస్థలో ఉన్న గుర్రపు బండి ఉంది. అవి కురుస్తున్న సూచనలేం కనిపించలేదు. రంగదాసు, ఇక్కడెవరూ కాపలా ఉండరా? రాములని ఉండేవాడమ్మా. దొరగారు సంవత్సరానికి ఒకసారి వస్తే ఇతను నెలకొకసారి వస్తాడు అన్నాడు. అలాగా. ఈ ఊరికి పెద్ద ఎవరు? లక్ష్మయ్య గారేనా? వారే. అక్కడికి వెడదాం పదా. ఇద్దరు లక్ష్మయ్య గారింటికి బయలుదేరారు. ఈ సమయంలో అతను నిషాలో ఉంటాడమ్మగారు అన్నాడు రంగదాసు. మరి ఆయనను కలిసేదెలా? ఉదయం ఇంట్లో ఉండరు. మధ్యాహ్నం నాకు పని. ఆడవారు తాగుబోతులను చూసి భయపడే అబలలంటూ అణిగిమణిగి ఉంటున్నారు. కాస్త ఈ పరిధి దాటి బయటకు రావాలి. అప్పుడే దేశంలో సగం సమస్యలు తీరుతాయి. ఏంది పెద్ద పంతులమ్మా, ఏంది గిట్ల వచ్చినావు? పళ్ళన్నీ బయటపెట్టి నవ్వాడు లక్ష్మయ్య. బడి నిండా నీళ్లున్నాయి. విద్యార్థులు ఎక్కడ కూర్చుంటారు అన్నది. దానికి నన్నేం చేయమంటావు? తెలిసింది. సెలవు ఇచ్చి వెళ్ళిపో అన్నాడు. కూర్చో అనే మర్యాద కూడా లేదు. ఆమె అతని వంక చూసి మెల్లగా వెనుతిరిగింది. నేను చెప్తే విన్నారు కాదు. రంగదాసు, విద్యాహీనులైన అధికారులకేం తెలుసు? ఊళ్ళు, ఊరి బడులు బాగుపడాలంటే ఏ ఊరి కామందుల పిల్లలు ఆ ఊరి బడిలో చదివితే వారికి బడి గురించి శ్రద్ధ వహించాలని అనిపిస్తుంది అన్నది. ఆమె ఆ రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. మర్నాడు చెంగయ్య గారి వరండాలో 2 క్లాసులు, అతని మోటార్ గరాజు, రేకుల షెడ్డులో మరి 2 క్లాసులు తీసుకోవాలని నిర్ణయించింది. వరండా మధ్యలో 4వ తరగతి పిల్లలను తీసుకుని తను పాఠాలు మొదలుపెట్టింది. అమాయకులైన తల్లిదండ్రులు ఆమె సాహసానికి అచ్చెరు పొందారు. ఆయన గారి అనుమతి లేకుండా. వరలక్ష్మి గొనుక్కుంది. మనమేం బిల్డింగ్ను తినటం లేదు టీచర్. పాడుబడిన పరిసరాలను చూడు, ఎంత శుభ్రంగా తయారయ్యాయో. తృప్తిగా చూసింది. వరుసగా వారం రోజులు ముసురు పట్టి ఆఖరి రోజున పెద్ద వర్షం పడింది. బడి బిల్డింగ్ ఒకవైపు నుండి కూలిపోయింది. అది చూసి తల్లిదండ్రులు సుశీలను మరోసారి మనసులోనే మెచ్చుకున్నారు. ఆ సమయానికి పిల్లలే ఉంటే. వారం రోజులు గడిచాయి. బడిని గూర్చి సుశీల పైకి రిపోర్టు పంపింది. అధికారులు వచ్చి చూసుకుని వెళ్లారు. ఆచారికి ఒకటే దిగులు. ఆడపంతులమ్మ ఆదిశక్తి అయిందేం? అతను సెలవు పెట్టి సిటీకి వెళ్ళాడు. ఎందుకు వెళుతున్నాడో రంగదాస్ చెవులో ఊదాడు. రంగదాసు కడుపు ఉబ్బిపోతుంది. చివరకు మధ్యాహ్నం వెళ్ళి సుశీలతో చెప్పాడు. అమ్మగారు, ఆచారిగారు పట్నం వెళ్ళారు. చెంగయ్య గారిని తీసుకువస్తారట. ఎందుకేమిటి? వారింట్లో మనం బడి పెట్టినందుకు. ఇంట్లో ఎక్కడయ్యా? వరండాలోనేగా. రాణి చూద్దాం. అవసరానికి మించిన భూములు గాని వస్తు సముదాయం గాని ఎందుకు చెప్పు? మనం బడిగా ఉపయోగిస్తే రోజూ ఊడ్చి చల్లి శుభ్రం చేస్తాం. ఇటు అందరికీ ఉపయోగపడుతుంది. ఆయన సంవత్సరానికోసారి వస్తే ఉండటానికి స్థలమే లేదా? సుశీల భయపడుతుందనుకుంటే మొండికేసిందేమిటి అనుకున్నాడు అతను. ఈ కొత్త సిద్ధాంతం అతని బుర్రకు ఎక్కలేదు. అవసరాన్ని మించిన దానికంటే ఎక్కువ ఊర్లో ఎందరికో పొలాలున్నాయి. వాటి మాటేమిటి? దాచుకోలేక అడిగేశాడు. తెలుగు వస్తుంది కదా? వార్తాపత్రిక చదవకూడదు? భూపరిమితి చట్టం అమల్లోకి వచ్చింది అన్నది సుశీల. అతనికి విపులంగా చెప్పి పంపించి వేసింది. ఆమె పిల్లలకు లెక్కలు చెబుదామని పుస్తకం తీయగానే వాకిట్లో జీపు ఆగిన శబ్దం అయింది. దిగుతున్నది చెంగయ్య గారని గ్రహించి విద్యార్థులను నిశ్శబ్దంగా కూర్చుండమని చెప్పి ఎదురు వెళ్ళి నమస్కరించింది. అతను ప్రతి నమస్కారం కూడా చేయలేదు. నువ్వేనా మా ఇంటి తాళం విరగ్గొట్టి నానా ఆగం చేసింది? తీక్షణంగా అడిగాడు. మీ ఇంటి తాళం విరగ్గొట్టలేదు, ఆగము చేయలేదు. కూలిపోయిన బడి మూలాన మీ వరండాలో తల దాచుకున్నాము. విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు అన్నది.
ఎవరి అనుమతితో ఈ కాంపౌండ్లో ప్రవేశించారు? కుక్కలు గాడిదలు ఎవరి అనుమతితో వచ్చాయి? వాటికన్నా హీనంగా కనిపిస్తున్నారా ఈ విద్యార్థులు? బాధగా అడిగింది. కుక్కలు గాడిదలు ఏమిటి? ముందుకు నడుస్తూ అడిగాడు. మేం వచ్చేసరికి వరండాలో విశ్రమించి ఉన్నవి కుక్కలు గాడిదలే కదండి. అతనిని అనుసరించింది. ఆమె పిలవకుండానే కుతూహలం అణుచుకోలేక అందరూ వచ్చారు. పిల్లలు లేవబోయి సుశీలను గుర్తుకు తెచ్చుకొని కూర్చుండిపోయారు. అతను వింతగా విస్పారిత నేత్రాలతో చుట్టూ పరికించాడు. గడ్డి ముళ్ళకంపతో ఉండే ఆవరణంతా శుభ్రంగా ఉంది. అక్కడక్కడ నాటిన మొక్కల చుట్టూ తడికల గుమ్మి పెట్టి ఉంది. వెగటు వాసనతో ఉండే హాలు పిల్లలతో కళకళలాడుతుంది. శిథిలమైన ఆవరణ ప్రాణం పోసుకుని సజీవంగా కదులుతున్నట్టు అనుభూతి చెందాడు. తాళం విరగొట్టలేదన్నమాట. అతను సంతోషంగా చూశాడు. ఒకరింటి తాళం విరగ్గొట్టేంత కుసంస్కారిని కాదండి. అసలే మన బడులు నడిచేది అంతంత మాత్రం. అందులో వర్షం నెపంతో సెలవులిస్తే విద్యార్థులు పాడైపోతారు అన్నాడు దూరంగా కనిపించే పిల్లల వంక చూస్తూ. ఆ మాట ఆమె ఒక్కర్తి అనటం లేదు. విద్యార్థులంతా ఏకమై ముక్త కంఠంతో అరుస్తున్నట్టు అనుభూతి చెందాడు. అలా చూస్తాడేం, చివాట్లు వేయడేం? గోవిందరావు ఆదుర్దా. అన్నింటికీ తెగింపు పనికిరాదంటే వింటుందా అని వరలక్ష్మి ఆందోళన. మన దేశాన్ని పీడించే జబ్బు ఒక్కటేనండి. అనవసరంగా పాడు చేస్తారు గాని అవసరమైన వారికి ఇవ్వరు అన్నది. ఆ తర్వాత అటు తిరిగింది. అవసరమైతే పిలుస్తాను, మీరంతా మేమీ పనులు చూసుకోండి. రంగదాసు, మా ఇంటికి వెళ్ళి పాలు తీసుకురా అని పురమాయించింది. చెంగయ్యకు అతిథి మర్యాదలు చేసి మామూలుగా తన పనిలో లీనమైంది. ఆయన తాళం తీయించి ఇంట్లోకి వెళ్ళాడు. బూజుతెర రెప్పన వచ్చి అతని ముఖాన్ని ముట్టుకుంది. అది దులుపుకొని లోపలికి వెళ్ళి చుట్టూ చూశాడు. గబ్బిలాలు ఎలుకలు కనిపించాయి. జంతువుల కంటే హీనంగా కనిపిస్తున్నారా ఈ విద్యార్థులు అన్న ప్రశ్న మరోసారి అతని చెవుల్లో ధ్వనించింది. 50 ఎకరాల పొలం ల్యాండ్ సీలింగ్లో పోయింది. ఈ ఇంటి గురించిన తన తాపత్రయమే గాని ఎవరూ పట్టించుకోరు. అతను ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. అతను విశ్రాంతి తీసుకొని లేచి కూర్చున్నాడు. సుశీల వచ్చింది. స్టూలు లాక్కొని కూర్చుంది. మన వారికి శంకరాచార్యుల ఫిలాసఫీ వంట పట్టిందేమో కానీ జీవితం అర్థం కాలేదండి. బడి అంటే హెడ్ మిస్ట్రెస్ స్వంతం అనుకుంటారు. నేను కదిలితే ఒక బడి కదులుతుంది. అందుకే రాలేకపోయాను. పర్వాలేదు, ఒక్కదానివే ఉంటున్నావా? ప్రస్తుతానికి ఒక్కదానేనండి. అమ్మ వస్తారు. నీవు వయసులో చిన్నదానివైనా నీ పనితీరు నచ్చింది. ఈ బడిని మిషనరీ స్పిరిట్తో నడుపుతానంటే ఈ బంగ్లా ఇచ్చివేస్తానమ్మా. చెంగయ్య గారు, అవునమ్మా, అవసరం లేని వారికి వారసత్వం పేరుతో అంటగట్టడం నా అభిమతం కాదు. కానీ చెంగయ్య గారు, నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటానన్న నమ్మకం లేదు. ఉండాలమ్మా. ఊరికి ఒకరిద్దరు ఉత్సాహవంతులైన నీలాంటి వారు 10 ఏళ్ల పాటు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులం. ఈరోజు ఇక్కడ, రేపు మరేదో చోట అన్నది. ఎక్కడున్నా మీరు వెలిగించిన దీపం దేదీప్యమానంగా వెలగాలని నా ఆకాంక్ష. 1,00,000 రూపాయలు విలువ చేసే బంగ్లా ఇస్తూ నా చిన్న కోరిక తీర్చమని ప్రభుత్వాన్ని అర్థిస్తాను. మీ చిన్న కోరిక? అవునమ్మా, నిన్నీ బడికి పర్మనెంట్ హెడ్ మిస్ట్రెస్గా ఉంచమని కోరుతాను. తప్పక నా మాట మన్నిస్తుంది ప్రభుత్వం. అతని మాటలు వింటూ తనకు మాటలు రానట్టు నిలబడిపోయిందామే. భూస్వాములంతా చెంగయ్య గారిలా ఉంటే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ సంగతి తెలియని ఆచారి గోవిందరావు సుశీల ఉద్యోగం పోవటమో ట్రాన్స్ఫర్ కావటమో ఖాయం అనుకుని భుజాలు ఎగిరేస్తున్నారు. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.